భరత్ గారు రెండు విషయాలు ఇది. నాకు ఒకవైపేమో తెలంగాణ ఉద్యమకారుడిగా ఒక భావోద్వేగం, తెలంగాణ రాష్ట్రాన్ని ఇన్ని ప్రాణత్యాగాలతో సాధించుకున్నది ఈ అవినీతి మరకల మీద చర్చించడానిక అనేది ఒకవైపు. రెండోది ఏంటంటే ఈ కుటుంబ సభ్యులందరూ ఇన్వాల్వ్ అయి చేస్తేమో ఈ రకంగానే ఉంటది, ఇది ఎక్కడి నుంచి వచ్చింది. గతంలోనేమో లక్షల కోట్ల రూపాయల అవినీతి ఆరోపణలు వచ్చినాయి. రెండోది వాళ్ళేమో గుల్లే లింగాన్ని మింగితే గత ప్రభుత్వం ఈరోజు సమ్మక్క సారక్క గద్దెలని కట్టడాన్ని మింగినట్టు ఈ చర్చ జరుగుతుంది. ఇక్కడ సమ్మక్క సారక్క గద్దెల నిర్మాణంలో చర్చ రావడం కేబినెట్ మంత్రులలో ఇద్దరి మధ్యలో. మళ్ళీ దీంట్లో మీరు చూడండి ట్రయాంగిల్, ఏదో సిమెంట్ ఫ్యాక్టరీలట ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు, మళ్ళీ అదే రకంగా కొండా సురేఖ గారు. ఎంత అవినీతి కంపుమయం కాంట్రాక్టర్ల విషయంలో. అసలు కాంట్రాక్టర్లకు టికెట్లు ఇచ్చి ఈ రాష్ట్రానికి మంత్రులు చేసుకోవడమే పొరపాటు. కాంట్రాక్టుల కోసం తెచ్చినామండి తెలంగాణ. కాంట్రాక్టర్లకు తెలంగాణ కోసం కొట్లాడినామా, విద్యార్థుల కోసం కొట్లాడినామా, రైతుల కోసం కొట్లాడినామా, ఇవాళ నీళ్లు నిధుల కోసం కొట్లాడినామా, కాంట్రాక్టర్లకు ఫాయిదా చేయడానికి మొన్న అధికారులని ఒక్కొక్క కాళేశ్వరం దాంట్లో నోట్ల కట్టలు భరత్ గారు అసలు ఎట్లున్నాయి అవి. అసలు బ్యాంకులలో ఉండాల్సినటువంటి నోట్ల కట్టలు ఇళ్లలో ఉన్నాయి. ఓర్నైనా తెలంగాణ తెచ్చుకున్నది గిందుక బంగారు తునక తెలంగాణ అని గత ముఖ్యమంత్రి అంటే మేమేమో అనుకున్నాం. ఇవాళ అందరూ బంగారమయం అయిపోయినాయి. నేనేమంటారు ఇద్దరు కూడా తెలంగాణను దోసుకోవడానికి వచ్చినటువంటి దొంగల ముఠ. అందుకే నేను ఇప్పుడు వస్తా కూడా జూబ్లీహిల్స్ లో ఒక ఆయన అంటున్నాడు, సార్ ఇక ఆ రెండు పార్టీలు ఇవాళ చూస్తుంటే ఏం అవినీతి ఏమనకొండలు ఇదంతా కూడా ఒక్క నిమిషం ఆరోపణ అన్నా మీరు అడ్వకేట్ గా అట్లా నేను ఏమన్నా ఆరోపణ అన్నా ఒక్క నిమిషం. అయితే ఆయన పేరు చెప్తే బాగుండదండి. మీ ఛానల్లో జర భయంకరమైన బీఆర్ఎస్ లో ఒక పెద్ద మనిషి ఏమన్నాడంటే, అరే జల్ది మంచిగా కొట్లాడేవర్రా ఈ జూబ్లీహిల్స్ గెలూరు, ఈ రాష్ట్రంలో బీజేపీ వస్తే బాగుంటది, అరే గన్ని నేషనల్ హైవేస్ కట్టిరు, గన్ని టనల్స్ కట్టిరు, గిన్ని చేసిన ఎక్కడ ఆరోపణలు రాలేదు. నెహ్రూ కాలంలో ఆరోపణలే, ఇందిరాగాంధీ గారి కాలంలో మీకు బోఫర్స్ తోనే ఒక గవర్నమెంటే పడిపోయింది. ఇవాళ కేజ్రీవాల్ అవినీతితోనే పడిపోయాడు. ఇక్కడ కూడా అవినీతితోనే ఆగమాగం అవుతున్నారు గత ప్రభుత్వము, ఇప్పుడు ఈ ప్రభుత్వం. నేనేమంటున్నట్టే కౌశిక్ గారు, ఇదే కాంగ్రెస్ కాంట్రాక్ట్లమయం చేసింది, బయటపడ్డది. మేము చెప్తలేం సాక్ష్యం ఇది. అరే ఇది మేమన్నట్టు కౌశిక్ గారు మా ఆరోపణ కాదు ఇది. మీ మంత్రులు కొట్లాడుకొని చేస్తున్న ఆరోపణలు. ఒక్క నిమిషం అండి కౌశిక్ గారు, మీరు ఎంత గొంతు గీపెట్టినా ఇవాళ మీ ఇద్దరిని చూసిరు తెలంగాణలో. ఇంకా ఈ ఇద్దరికి ఆల్టర్నేటివ్ బీజేపీ మంత్రివర్గంలో వెళ్తారా? అది ముఖ్యమంత్రి గారి ఇష్టం మీద ఆధారపడి ఉంటది. అవినీతి వాళ్ళు ఉండాలనా వద్దా, లేకపోతే గొడవలు ఏంటి అనేది ఆయన చూసుకుంటాడు. ఇప్పుడు ఎవరు పొంగులేటి సుధా ముగ్గురిని తీసేస్తాడా? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, పొంగులేటి గారిని, కొండా సురేఖ గారిని. ట్రయాంగిల్ ఫైట్ కదా, మరి ముగ్గురిని తీసేయాలి. అక్కడ రేవంత్ రెడ్డి మీదనే డైరెక్ట్ ఆరోపణలు చేశారు. అందుకే ఇప్పుడన్నా ఆయన మీద ఆరోపణలు వస్తే కూడా నేను ఏం చెయ్యను, నేను సైలెంట్ ఉంటా, నేను కక్ష తీసుకున్నట్టు అవుతుంది. తీస్తే మరి బీసీ మంత్రిని తీశారంట అన్నారా? అంటే వాళ్ళిద్దరిని కూడా ముగ్గురు కలిపి తీసేస్తే ఎందుకంటారంటే వాళ్ళ మీద ఆరోపణ ఏం లేదు. ఎందుకు రాలేదు? ఇప్పుడు సిమెంట్ ఫ్యాక్టరీలకు ఏదో పొల్యూషన్ బోర్డు నోటీస్ ఇవ్వడము, ఏదో అమ్మడకపోవడము, మీరే మీ విశ్లేషణలో ఇన్నా నేను. సార్ ఓఎస్డి మా చుట్టము అని అంటుంది కదా వాళ్ళు. సంథింగ్ మా ఫ్యామిలీ మెంబర్. నేనేమంటున్నా సరే అమ్మాయి అన్న మాటలు మనం ఎంతవరకు నిజం అనేది కాదు కానీ ఒక్క నిమిషం, కొండా సురేఖ గారు అనుభవం లేని మంత్రి ఏం కాదు కదా. ఒక్క నిమిషం, 2009లోనే మంత్రి. అరే ఆమె రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో మంత్రి, ఇప్పుడు మంత్రి. ఆయన కొంత మేరకు వరంగల్ జిల్లాలో ఫైటర్సే మొదటి నుంచి కూడా. నేనేమంటున్నా 3 నెలలే అప్పుడు జగన్ కోసం రాజీనామా వేసింది 3 నెలలకే. వారు కొంత వ్యక్తిగతమైన ఎమోషనల్ నమ్ముకున్న లీడర్ కు ఏదైనా జరిగినప్పుడు ఆమె ఎమోషనల్. మళ్ళీ రెడ్డి బీసీ వివాదం నేను ఏమంటున్నా, సస్పెండ్ చేస్తే ముగ్గురు చేయాలి సార్. భరత్ గారు మళ్ళీ దీన్ని తీసుకొచ్చి ఆపాదిస్తున్నారు రెడ్లు అని. మిగతా మంత్రులు సంపాదించుకుంటలేరా? ఓన్లీ కొండా సురేఖ మంత్రివర్గ శాఖలో ఎందుకు జోక్యం చేసుకోవడం అని అంటారు. వాళ్ళది అది దేవుని కాంట్రాక్టులు గద్దెల నిర్మాణంలో దేవుడు సొమ్ము తినడానికి కాంట్రాక్టుల గురించి కొట్లాడతారా? చెయ్యొచ్చా ఇల్లు మంత్రులు ఉన్నోళ్ళు ఆ కాంట్రాక్టర్లు? మరి కాంట్రాక్ట్ పని చేస్తారా? మంత్రి పదవులు ఎందుకు రాజీనామా చేయాలి? చాలా టూ మచ్. మీరు కూడా తెలంగాణ బిడ్డగా మీకు కోపం వస్తలేదా ఇటువంటి జరుగుతుంటే?
ఈ తెలంగాణ కోసం మీరు పాటుపడాలి కదా. హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అయి 100 మంది చచ్చిపోయినారండి. ఆ విద్యార్థుల గురించి ఎవరు చర్చ చేయట్లే. హాస్టల్లో ఫెసిలిటీస్ లేవు, బాత్రూమ్స్ లేవు, వాళ్ళ సరైన భోజనాలు లేవు. 100 మంది ఇవాళ వీళ్ళ కమిషన్ల కొరకు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తా భరత్ గారు, ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తా. మా ఉపేందర్ గారు, శ్రీనివాస్ రెడ్డి ఒక్క నిమిషం, మీకు ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తా. వీళ్ళ డిఎన్ఏ ఎక్కడ లేదు ఈ అవినీతి కాంట్రాక్ట్ల విషయం. పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు గత బీఆర్ఎస్ఏ, కొండా సురేఖ గారు గత బీఆర్ఎస్ఏ. అరే ఒక్క నిమిషం. అయితే గతంలో కూడా వీళ్ళు కొండా సురేఖ గారు ఒక స్టేట్మెంట్ అన్నారు, నేను గత కాంట్రాక్ట్ల విషయం గురించి మాట్లాడినా అన్నది గత ప్రభుత్వంలోని. సో వీళ్ళందరూ కూడా బీఆర్ఎస్ నుండి ఇక్కడ వచ్చిన వాళ్ళే. వీళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారనే కోపంతో మాట్లాడుతున్నారు తప్ప మరి దేశం రాష్ట్రం ఏమైతుంది అనేది వీళ్ళ కోణంలో వాళ్ళు మీ దాంట్లో ఉన్నా లేకపోతే మేము మీకు ప్రతిపక్షంగా ఉన్నా ఇలా మీ చేతిలో సిట్ ఉన్నది. గతంలో అలవాట్లు 10 ఏళ్లలో చేసిన అలవాట్లే ఇక్కడ చేస్తున్నారు. గాలి మాటలు బట్టగాల్చి మీద గతంలో అలవాట్లు చేసిన తప్పు నా వల్ల ఏమని చెప్పి ఆఖరికి లైట్ డిటెక్టర్ టెస్ట్ కూడా వస్తాం రా నాయన అని చెప్పేసి అనిగా. ఇంతకన్నా ఇంకేమన్నా చేసిన తప్పును బయట పెట్టు అంటున్నాం కదా, మిమ్మల్ని తీసుకుపోండి అంటున్నాం కదా, శిక్షలు వేయని అంటున్నాం కదా. దేని నువ్వు కాళేశ్వరం కమిషన్ అన్నావు, కాళేశ్వరం మళ్ళా ఇవాళ నోటిఫికేషన్ ఇచ్చి అన్ని రిపేర్ చేస్తాను. సిబిఐ విచారణ చేస్తారు కదా కాళేశ్వరం మీద, సిబిఐ తెలుస్తుంది విచారణ కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్ళు అన్ని సెటిల్మెంట్ చేసుకున్నారు. ఇప్పుడు సిబిఐకి ఉపయోగపడారు. పిట్టల్ శ్రీనివాస్ గారు చెప్పండి. ఇదే భరత్ గారు, మళ్ళీ ఈ అంశాన్ని మళ్ళీ రెడ్డి సామాజిక వర్గానికి రుద్దడానికి ప్రయత్నం మాత్రం చాలా తీవ్రంగా జరుగుతున్నది. మరి దీంట్లో ఏ రాజకీయ కోణం ఉందో, ఏ రాజకీయ పార్టీ కుట్ర ఉందేమో గానీ మళ్ళా దీన్ని తీసుకొచ్చి బీసీ మహిళ మీద రెడ్ల మంత్రులు, రెడ్ల రాజ్యంలో రెడ్ల అనేది ఏదైతే చర్చ జరుగుతుందో ఇది చాలా బాధాకరం. దయచేసి పార్టీలకైనా చెప్తున్నా, మళ్ళీ ఇతర సామాజిక వర్గాలకు చెప్తున్నా, దీన్ని రాజకీయంగానే చూడాలి గానీ ఒక సామాజిక వర్గానికి అయితే ఆపాదించకూడదని నేను అనుకుంటున్నాను. ఓకే 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 సో థ్యాంక్ యూ చరణ్ కౌశిక్ గారు, తాడు శ్రీనివాస్ గారు, ఉపేంద్ర గారు, అడ్వకేట్ శరత్ గారు. చూద్దాం ఏం జరుగుతుందో. కొండా సురేఖ అయితే బయటకు వచ్చి మీనాక్షి నటరాజ్